హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన నిర్విరామంగా కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీలో ముఖ్య నిర్ణయాలను హైకమాండ్ అనుమతితో అమలు చేయబోతున్నారు. ఈ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణ దిశగా కూడా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ మంత్రివర్గంలో మరో 6గురికి అవకాశం ఉంది. వారి కోసమే కొన్ని ప్రధాన శాఖలను పెండింగ్ పెట్టారు. అందులో హోంశాఖతో పాటుగా విద్య, సాంఘిక సంక్షేమం, మున్సిపల్ వంటి కీలక శాఖలు ఉన్నాయి. ప్రస్తుత క్యాబినెట్లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. మంత్రివర్గ విస్తరణలో ఈ జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తెలంగాణ మంత్రివర్గాన్ని ఈ నెలాఖరున విస్తరించే అవకాశం ఉంది. నామినేటెడ్ పోస్టులను కొన్నింటిని ప్రకటించేందుకు కసరత్తు తుది దశకు చేరినట్లుగా సమాచారం. ఇక మంత్రివర్గ విస్తరణలో ప్రొఫెసర్ కోదండరాంను తీసుకోవడం దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తోంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1 కోదండరాంకు ఇవ్వాలని డిసైడ్ అయినట్లుగా సమాచారం. కోదండరాం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఏకత్రాటిపైకి తీసుకొచ్చారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారు. దీంతో కోదండరాంను మంత్రిని చేసి విద్యాశాఖను అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. జేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరాంకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ పై నైతికంగా పైచేయి సాధించవచ్చని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇక మిగిలిన 5 మంత్రి పదవుల్లో షబ్బీర్ అలీకి 1 ఖాయమని చెబుతున్నారు. ఆదిలాబాద్ నుండి గడ్డం బ్రదర్స్ మధ్య పోటీ నెలకొంది. చెన్నూరులో గెలిచిన వివేక్, బెల్లంకొండలో గెలిచిన వినోద్ క్యాబినెట్ బెర్త్ కోసం సోనియాను కలిశారు. రేవంత్ తనకు అవకాశం ఇస్తారని వివేక్ నమ్మకంతో ఉన్నారు. ఇక నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా క్యాబినెట్ ఛాన్స్ కోసం ప్రయత్నాల్లో ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు గెలవలేదు. అయినా మైనారిటీ కోటాలో ఫిరోజ్ ఖాన్ను మంత్రిని చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్లలో ఒకరికి మాత్రమే మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది.